ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. తెలంగాణలో పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు పిటిషన్ సంబంధించి అనర్హత వేటుకు సంబంధించి సుప్రీం ధర్మాసనం ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. స్పీకర్ 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇరు పార్టీల్లోనూ కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రజెంట్ మనతో మాట్లాడేందుకు రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. వారిని అడిగి సుప్రీం ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలపై వారు అభిప్రాయం ఏంటనేది వారు మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ అనర్హత పిటిషన్ సంబంధించి సుప్రీం ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ 3 నెలల టైం బాండ్ అనేది విధించారు. ఈ 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇది ఇప్పుడు ప్రస్తుతం మొత్తం ఏంటంటే ఉంది, స్పీకర్ గారు జ్యుడిడిక్షన్స్కి వెళ్ళిపోయింది కనుక స్పీకర్ గారు దానిపైన డీటెయిల్గా స్టడీ చేసి ఏ డిసిజన్ తీసుకుంటే బాగుంటుందని కూడా స్పీకర్ గారి నిర్ణయం అది. ప్లస్ ఇది కాన్స్టిట్యూషనల్ డిసిజన్ కనుక దానిపైన డీటెయిల్గా మళ్ళీ ఒకసారి చర్చ చేసి డీటెయిల్గా దానిపైన ఏ విధంగా డిసిజన్ తీసుకుంటారో అని అది ఇట్ ఈస్ స్పీకర్స్ రైట్ అండ్ స్పీకర్ డిసిజన్. సో స్పీకర్ గారు ఏ డిసిజన్ తీసుకున్నా మేము స్పీకర్ గారితో పాటే ఉంటాం. ప్లస్ ఏదైతే ఇదంతా డిస్కషన్స్ నడుస్తున్నాయి 100% రేపు ఏ డిసిజన్ తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. రేవంత్ అన్న గారి నాయకత్వంలో మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, ఉప ఎన్నికలు వస్తాయి, మేమే గెలుస్తాం ఉప ఎన్నికలు అనేది కేటీఆర్ గతంలో కూడా సుప్రీంకోర్టుకు వచ్చిన సమయంలో అన్నారు. అనర్హత వేటు వేయించండి, వారు ఎన్నికల్లోకి రండి అంటూ కూడా ఒక సవాల్ కూడా విసిరారు. దానిపై మీరే ఉంటారు. అరే కేటీఆర్ సవాల్ని మేము ఎవరం కూడా సీరియస్ తీసుకునే పరిస్థితిలో లేము. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు చెప్పడం సీరియస్గా చెప్పడం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న డెవలప్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా డెవలప్మెంట్ చూసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇందులో చాలామంది కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచే వాళ్ళు గెలవడం జరిగింది. వాళ్ళు మళ్ళీ గర్వాపసి కూడా అయ్యారు. అదే క్రమంలో మళ్ళీ ఈరోజు ఏదైతే వాళ్ళందరూ కూడా చర్చించుకుంటూ 100% రేపు ఎలక్షన్స్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు ఏదైతే గత 10 సంవత్సరాల జరగని యాక్టివిటీస్ ఈ ఒక్క సంవత్సరంన్నరలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి చూపెట్టిన విషయం అందరూ తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజలకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. మళ్ళీ ఈరోజు ఏ విధంగానైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద వర్గాలు కావచ్చు, మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులకు ఏదే విధంగా అయితే సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులో వస్తున్నాయో అవి గతంలో ఎప్పుడు జరగలేవు. దానికన్నా ముఖ్యంగా ఈరోజు బీసీ రిజర్వేషన్ బిల్ చట్టాన్ని ఏదే విధంగానైతే అసెంబ్లీలో పాస్ చేసి ఈరోజు పార్లమెంట్కి తీసుకొచ్చారో అది కూడా ఒక హిస్టారికల్ డిసిజన్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. భారతదేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూస్తుంది. అంటే ఏ విధంగా కాస్ట్ సెన్సస్ చేశారు, ఏ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏ విధంగా దీన్ని ఒక క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. క్రెడిట్ అంతా కూడా పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. ఎందుకంటే ఆయన ఒక డిసిజన్ తీసుకొని ఒక వార్ ఫుట్లో దాన్ని కంప్లీట్ చేసి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్కి బిల్ని కూడా పంపించడం జరిగింది. అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో అదంతా కూడా ఒక కాన్స్టిట్యూషనల్ సిస్టంలో నడుస్తుంది కనుక కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఏ డిసిజన్ తీసుకున్నా కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కట్టుబడి ఉంటాం. ఇది ఒకవేళ ప్రతికూలంగా వస్తే అంటే ఎవరికొకరికి ప్రతికూలంగా అనేది ఉంటుంది స్పీకర్ నిర్ణయం అనేది 3 నెలల్లో. ఫర్దర్గా వాళ్ళకి వస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళాల్సిందే. మీరైనా ఫర్దర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? అదే ఈరోజు సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఐఎమ్ లివింగ్ ఇట్, స్పీకర్ హ్యాస్ టు టేక్ ఎ డిసిజన్. రేపు స్పీకర్ కూడా ఏ డిసిజన్ తీసుకున్నా కూడా మేము అందరం కూడా ఆ డిసిజన్కి కట్టుబడి ఉంటాం. ఎలాంటి సర్కమ్స్టెన్స్ వచ్చినా కూడా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు ఎలక్షన్స్ వచ్చినా కూడా తిరిగి మేము ఇవన్నీ సీట్లు కూడా మేమే కైవసం చేసుకుంటామని పూర్తి నమ్మకం మాకుంది. ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేవారు కరువయ్యారు. అటువంటి వారిని కాపాడుకునేందుకు అంటే మిగతా ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్ళే వైపు అవకాశం ఉంది కాబట్టి వారిని కాపాడుకునేందుకు అనర్హత పిటిషన్ అనే ఒక ఆయుధాన్ని వాడుతున్నారు. మిగతా వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఎస్, మీరు చెప్పింది కూడా వాస్తవం. ఎందుకంటే చాలామంది బీఆర్ఎస్ నాయకులు కూడా మాతో టచ్లో ఉన్నారు. వాళ్ళు కూడా రావడానికే సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు ఎవరైతే రావడానికే సిద్ధంగా ఉన్నారో వాళ్ళని కూడా మేము వెల్కమ్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా అనుకుంటారో వాళ్ళందరినీ కూడా మేము జాయిన్ చేసుకోవడానికి అంటే మా పార్టీ డిసిజన్ ఏదైతే తీసుకుంటారో దానికి కట్టుబడి ఉంటాం. ప్లస్ ఏ వెయిట్ వేసినా కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని సర్కమ్స్టెన్స్కి రెడీగా ఉంది. 100% ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా ఫేస్ చేసి మళ్ళీ మేము ఎలక్షన్స్ వస్తే మళ్ళీ మేము గెలుస్తాం. అది మాకు పూర్తి నమ్మకం ఉంది. లేకుంటే రేపు స్పీకర్ ఏ డిసిజన్ ఇస్తారో కూడా దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. మొత్తం చూస్తుంటే స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటాం. ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది ప్రభుత్వం ఇటు రేవంత్ రెడ్డి అడుగుదాడులో మేము నడుస్తాము. ఒకవేళ ఉప ఎన్నికలు అంటూ వస్తే కనుక మేము ఇచ్చిన సంక్షేమ పాలన ఏదైతే ఉందో మేము రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఆ సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి. ఒకవేళ ఉప ఎన్నికలు అంటూ వస్తే కనుక మేమే గెలుస్తామన్న ధీమా అయితే అనిల్ కుమార్ యాదవ్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ బిగ్ టీవీ, న్యూఢిల్లీ.